హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ TPG5 ఫ్యాక్ట్స్. ఈరోజు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చరిత్ర ఏంటి, ఫింగర్ ప్రింట్ ఎందుకు యూజ్ చేయవలసి వచ్చింది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది రోమన్ గాడెస్ ఆఫ్ జస్టిస్. ఈ లిబర్టీ రోమ్లో చాలా ఇయర్స్ నుంచి చాలా కింగ్స్ని, కంట్రీస్ని మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వరల్డ్లో ఎక్కడెక్కడ వాడతారో ఇప్పుడు చూద్దాం. యూఎస్ని రిప్రజెంట్ చేయడానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాడతారు. మెరైన్ ఫ్రాన్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా వాడతారు. న్యూయార్క్లో హార్బర్లో వాడతారు. స్విట్జర్లాండ్లో 5, 10 and 20 రూపీస్ కరెన్సీ మీద వాడతారు. రూపీస్ కాదు, వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో అది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో సంవత్సరానికి ఏ జంతువు వల్ల మనుషులు ఎక్కువ చనిపోతున్నారో మీరు గెస్ చేయగలరా? మీకు 5 seconds టైం ఉంది. మీరు కానీ గెస్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ప్రపంచంలో పాములు, స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ తేనెటీగల వల్ల చాలామంది చనిపోతున్నారంట. సో ఒక సంవత్సరానికి 1610 మంది తేనెటీగల వల్ల చనిపోతున్నారు అని ఒక సర్వేలో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? అసలు ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి డిఫరెన్షియేట్ చేసే అవసరం ఎందుకు ఏర్పడిందో? ఒక కేసులో విల్ అండ్ విలియమ్స్ అనే 2 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు ట్విన్స్ కాదు, కానీ సిమిలర్గా ఉన్నారు. నేరం ఎవరు చేశారో అర్థం కాలేదు. సో వాళ్ళ బాడీస్ అంతా చూశారు. అప్పుడు ఫింగర్ ప్రింట్ మాత్రమే వాళ్ళకు డిఫరెంట్గా కనబడింది. అందుకే ఫింగర్ ప్రింట్తో విలియమే మర్డర్ చేశారు అని చెప్పి ప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు డేజావు తెలుసు కదా. డేజావు అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇంతకు ముందే ఎక్స్పీరియన్స్ చేశాము అనే ఫీలింగ్ రావడం. డేజావుకి ఆపోజిట్స్ జెమిస్-వూ అనే డిజార్డర్ కూడా ఉంది. ఈ జెమిస్-వూలో ఆల్రెడీ తాను చేసింది కూడా కొత్తగా ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయడం లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు స్పైసీ ఫుడ్స్ ఇష్టమా? అలా అయితే ఈ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే గోస్ట్ పెప్పర్ అనే రకం మిర్చి వరల్డ్స్ స్పైసీయెస్ట్ మిర్చిగా పేరు పొందింది. ఈ గోస్ట్ పెప్పర్ అనే మిర్చి మన ఇండియా దాటి 2000 ఇయర్ తర్వాతనే ఇంటర్నేషనల్గా పేరు వచ్చింది. ఇది కాకుండా మన ఇండియాలో 40 రకాల మిర్చి పండిస్తారంట. అది కూడా వరల్డ్లో ఎక్కడా పండదు. సో ఇది ఫ్రెండ్స్, మేము మీకు చెప్పాలనుకున్న కొన్ని ఫ్యాక్ట్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.